శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. పరమపవిత్రమైన గరుడ మహాపురాణాన్ని వింటున్నాము. ముందు భాగంలో ఆచారకాండలో వర్ణధర్మ నిరూపణము, గృహస్థ ధర్మ నిరూపణము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో స్త్రీ ఉండవలసినటువంటి స్త్రీని పెళ్లి అసలు పురుషుడు ఎలా ఉండాలి, వివాహం ముందు బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం ఎలా చేయాలి, గురువులను ఎలా చూడాలి, ఉపనయనం ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చెబుతూ ఆ తర్వాత ఎటువంటి స్త్రీని పాణిగ్రహణం చేసుకోవాలి అని, ఆ స్త్రీలు పాణిగ్రహణం ముందు తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలని వింటూ ఉన్నాము. ఇవి చివరగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ముందు భాగాల్లో అయితే చెప్పుకునేవాళ్ళము. అలా కాకుండా ఆ భాగంలో ఎక్కడి దాకా చెప్పి ఆపేమో ఆ తర్వాత నుంచే మళ్ళీ చెప్తున్నాము. మధిరాపానము చేసేది, దీర్ఘరోగిణి, శాశ్వత ద్వేషి, వంధ్య, అర్ధనాశిని, అప్రియవాదిని, నిష్ఠుర భాషిణి లేదా పతికి హాని చేయడము కోసమే జీవించినట్లుండేది అగు భార్యను ఆమె భర్త పరిత్యజించవచ్చు, మరొక వివాహము చేసుకొనవచ్చు. తాను మొదట వివాహము చేసుకొని ఇప్పుడు పరిత్యజించిన స్త్రీని దాన మాన సంస్కారాదుల ద్వారా భరణ సమన్వితన చేస్తూ ఉండాలి. అలా చేయని వాడు మహాపాపిగా నిందితుడు. అన్యోన్యంగా దంపతులుంటే ఆ గృహానికి ధర్మార్థ కామవృద్ధి, త్రివర్గ వృద్ధి పుష్కలంగా ఉంటుంది. భర్త పోయిన పిమ్మట ఇంకొక పురుషుని ఆశ్రయించకుండా అతని జ్ఞాపకాల బలిమితోనే జీవించే స్త్రీని ఎట్టి విపత్కర పరిస్థితులనైనా భర్తను వదలకుండగా ఉండే స్త్రీని లోకము నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది. ఈ లోకంలో యశంతో పాటు ఈ పాతివ్రత్య మహిమ వల్ల పరలోకంలో పార్వతీదేవి సహచర్యం చేస్తే భాగ్యమొప్పుతుంది. భార్యను పరిత్యజించిన వాడామె సుఖముగా ప్రసన్నంగా బతికేలా చూసుకోవాలి. తన సంపత్తితో 3వ వంతు ఆమెకి ఇచ్చివేయాలి. స్త్రీకి తన యొక్క ఆజ్ఞను పాలించుటయే, భర్త యొక్క ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. స్త్రీకి ఋతువు లేదా రజోదర్శనమైన తొలి దినము నుండి 16వ రాత్రి వరకు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పుత్రప్రాప్తి కోసమై పురుషుడు ఆ రాత్రుల్లో మాత్రమే ఆమెతో సంగమించాలి. ఇలా సంతానం కోసము మాత్రమే సంగమించి మిగతా కాలాలలో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య వ్రతము. అంతేగాని బ్రహ్మచర్యం అంటే పెండ్లి మానుకొని స్త్రీ వైపే చూడకపోవటము కాదు. పర్వతిథులలోనూ అంటే అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నమి, ఋతుకాలము మొదటి 4 రాత్రులందు దినము అనగా ఎప్పుడైనా పగటి వేళ సంగమము నిషిద్ధము. మఘ, మూల నక్షత్రములలో సంగమము వర్జ్యము అంటే వదిలిపెట్టాలి. ఈ నియమాలను ఖచ్చితముగా పాటిస్తేనే సుందరుడు, సబలుడు, సద్గుణవంతుడు, ఆరోగ్యవంతుడునైన కొడుకు పుడతాడు. స్త్రీ పట్ల అన్ని బాధ్యతలు అనగా తిండి, బట్ట, ఇల్లు మొన్నగను వేరే కాక ఆమె కామవాంఛను పూర్తిగా తీర్చి ఆమెను సంతృప్తిపరచవలసిన బాధ్యత కూడా ఆమెను చేపట్టిన వానిపై ఉంటుంది. పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకు ఒక వరాన్ని ఇచ్చాడు. అదేమనగా స్త్రీ యొక్క కామవాసనను అనిషిద్ధ రాత్రులందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి. లేకుంటే
వాడు పాపమును మూటగట్టుకుంటాడు. అంటే పైన చెప్పినటువంటి చేయకూడదు అని చెప్పినటువంటి ఏవైతే వేళలు ఉన్నాయో ఆ వేళలలో కూడా ఆమె కోరికను తీర్చాలి, తప్పదు. స్త్రీని ఇంటి ఇల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టినింటి వారంతా అనగా వాని భర్త, వారి సోదరులు, వాని తల్లిదండ్రులు, ఇష్టబంధువులు మధురాహారముతో చీనీ చేనంబరాలతో అలంకార విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా ఉండేలాగా చూడాలి. ఇది సామాజిక బాధ్యత కూడా. స్త్రీకి గల బాధ్యతలు బాగా ఎక్కువ. ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. పుత్ర సంతానమైన స్వర్గప్రాప్తి అయిన స్త్రీకి భర్తకు తనపై గల ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి. కాబట్టి ప్రతి ఆడది తన పతి ఆరాధన ఫలితంగా స్నేహఫలంగా పతి ప్రేమను పొందాలి. సాధారణ స్త్రీకి శాస్త్రాలను కానీ గ్రంథాలను కానీ పఠించే అర్హత లేదు. కానీ భర్త ద్వారా వాటినన్నింటినీ ఆమె వినవచ్చును. విధి నిషేధపూర్వకముగా భర్త చెప్పే ధర్మాచరణను శాంతము చేయడము ద్వారా మోక్షప్రాప్తి నందవచ్చును. భర్త అనంతరము కొడుకే ఆమెకు ధర్మశాస్త్ర గురువు కాగలడు. గృహస్థ ధర్మానికి మూలము పతివ్రతయగు గృహిణి. ఆమె పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకుని ఉండాలి. అతడు ఎప్పుడు ఏది కోరుకుంటాడో దానిని అప్పటికి అతను అడగకుండానే అమర్చిపెట్టాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతి పని ఆ ఆశయం వైపే మళ్ళేలా చూడాలి, చేయాలి. భర్త యొక్క తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను, అన్నను, పినతండ్రిని, గురువుని, వృద్ధ స్త్రీలను గౌరవించడము, ఆదరించడము పత్ని యొక్క ధర్మము. తనకన్నా చిన్నవారైన భతృవర్గీయులతో స్నేహంగా ఉంటూ ఇంటి పనులను చేయించుకోవాలి, లేకుంటే సోమరులవుతారు. పతి యొక్క బంధువుల మధ్యలో తాము కూర్చొని ఉన్నప్పుడు ఆమె యొక్క మాటలు చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి. ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి. ఇంటి కోడలు తనకు వరసైన పురుషునితో హాస్యాలాడకూడదు. పరపురుషునితో ఏకాంతంగా అసలు ఉండనేకూడదు. పరపురుషుల చేత ఏ వస్తువును ఉంచకూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువును ఉంచకూడదు. వారి చేతి నుండి తన చేతితో అందుకొనరాదు. భర్త అక్కడే ఉన్నా కూడా పరపురుషుల మధ్య కూర్చొనరాదు. ఇంటిలోని సామగ్రి అంతా ఆమె అధీనంలోనే ఉంటుంది. దానిని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరానికి తగినంతగా వాడుతూ ఉండాలి. కార్యకుశల ప్రసన్న మితవ్యయి అయి ఉండాలి. రోజులో ఒక్కసారైనా అత్తమామలకు పాదాభివందనము చేసే స్త్రీని భర్త ప్రేమిస్తాడు, సమాజం గౌరవిస్తుంది. రోషిత పతికగానున్నప్పుడు అనగా తన భర్త పరదేశానికి వెళ్ళినప్పుడు తన సఖీ జనంతో ఆనందంగా ఆటలాడము, పొరుగువారిళ్లలో కూర్చొని వాగడము, అతిగా అలంకరించుకోవడము, ఉత్సవాలలో పాల్గొనడము, హాసాలు పరిహాసాలు వంటివి చేయరాదు. ఇల్లాలి మనుగడ పతితోనే. వీలైనంత వరకు ఆమె గడపవలసిన సమయము అతనితోనే. ఆమె అధికారాలు పరిమితమైనవే అయినా గృహస్థ ధర్మానికి తద్వారా సమాజానికి ఆమె అవసరము అపరిమితము. అందుకే సదాచారి అయిన స్త్రీ మరణించినప్పుడు అగ్నిహోత్రంలోని అగ్నితో ఆమె దవన సంస్కారాలు చేస్తారు. పతి హితైషిణి అయిన పత్నికి ఈ లోకంలో కీర్తి సన్మానాలు, పరలోకంలో స్వర్గము ప్రాప్తిస్తాయి. అంటే ఇక్కడ
స్త్రీ అందుకే సదాచారిణి అయిన స్త్రీ మరణించినప్పుడు అగ్నిహోత్రములోని అగ్నితో ఆమె దాన సంస్కారాలను చేస్తారు అని క్లియర్గా చెప్పారు. ఇది ఇప్పటికీ కూడా బ్రాహ్మణుల ఇంట జరుగుతూనే ఉంది. వాళ్ళు నిత్యము అగ్నిహోత్రులు అని చెప్పేసి నిత్యాగ్నిహోత్రులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యవహారాలన్నీ మానుకున్నారు అనుకోండి. కానీ ఆ నిత్యాగ్నిహోత్రాన్ని ఎలా అర్చిస్తారో అటువంటి అగ్నినే అర్చించి ఆ అగ్నినే ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు తప్ప అక్కడికి వెళ్ళి కొరికి వెలిగించి దాన్ని పెట్టుకుని చేయడం అనేది సాంప్రదాయంగా ఇప్పుడు కూడా జరగటం లేదు. సాంప్రదాయంగా జరిగేదే జరుగుతోంది. ఇంటి దగ్గర నుంచే అగ్నిని పట్టుకుని వెళ్ళటం. అదేని వర్ణసంకర జాతుల ప్రాదుర్భావము, గృహస్థ ధర్మము, వర్ణధర్మము, 37 ప్రకారముల అనధ్యాయము. బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావస్థిక అనే సంకర జాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ట, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారసవ నిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకర్షణం అన్నారు. పురుషుడు క్షత్రియుడై ఉండి స్త్రీ వైశ్యులై ఉంటే శంకరజాతి పేరు మాహిష్య. క్షత్రియుడు పురుషుడై ఉండి శూద్ర స్త్రీ అయి ఉంటే మ్లేచ్ఛ. యాజ్ఞవల్క స్మృతిలోని మ్లేచ్ఛ పదానికి బదులు ఉగ్ర అని వాడబడింది. ఇక వైశ్యుడుక వరుణకు పురుషునకు, శూద్ర స్త్రీ అయితే కరణ, మూర్ధవస్తిక, అంబష్ట, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ ఈ 6 సంకర జాతులను అనులోమ జలన్నారు, అనులోమజ అన్నారు. ఇక క్షత్రియ పురుషుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడితే సూత, వైశ్య ఇక్కడ వివాహం ఆడితే చెప్పలేదు. క్షత్రియ పురుషునకు బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన సంకరం సూత, వైశ్య పురుషునకు బ్రాహ్మణ స్త్రీకి వైదేహిక సంక్రము, శూద్రుడుకు బ్రాహ్మణ స్త్రీకి చండాల సంకరము, వైశ్య పురుషునకు క్షత్రియ స్త్రీకి పుట్టిన సంతానాన్ని మాగధ సంకరమని, శూద్ర పురుషునకు క్షత్రియ స్త్రీకి క్షత్త సంక్రమని, శూద్ర పురుషునకు వైశ్య స్త్రీనకు పుట్టిన పిల్లలని ఆయోగవ సంక్రమని అన్నారు. సూత, వైదేహిక, చండాల, మాగధ, క్షత్త, ఆవయోగ జాతులను ప్రతిలోమజ అని అన్నారు. ఇక మాహిష్య అంటే మొట్టమొదటి సంకరం చెప్పారు కదా, ఆ సంకరంలో మాహిష్య పురుషునకు కరణంలో ఉన్నటువంటి స్త్రీకి అంటే అప్పటికే వీళ్ళకి ఇద్దరు కూడా ఈ 2 జాతులు కూడా ఇటు స్త్రీ ఇటు పురుషుడు కూడా సంక్రమణకు చెందిన వాళ్ళే. వీళ్ళిద్దరికీ మళ్ళీ పుడితే రథకారక అనే సంక్రమణ వాళ్ళ పేరు. సంకరం వల్ల చెడిన వర్ణము మరలా పాత దశకు రావాలంటే 6 తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికి శూద్రునికి పుట్టిన సంతానాన్ని నిషాదులు అన్నాము కదా, ఆ నిషాదులకు ఒక కూతురు పుట్టి దానిని ఒక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికి ఒక కూతురు పుట్టి దానిని మళ్ళీ బ్రాహ్మణుడే మునవాడి, అలా నిషాద బ్రాహ్మణ వివాహము 6 తరాల పాటు కొనసాగితే 7వ తరము నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్లి చేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలను 7వ తరం వారు అవుతారు కదా, వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన
అంబష్ట జాతిలో ఐదవ తరానికి పుట్టిన వారు అనగా 6వ తరం వారు శుద్ధ బ్రాహ్మణులు అవుతారు. అలాగే మూర్ధావసిక్త జాతిలో 5వ తరం వారు శుద్ధ బ్రాహ్మణులు అవుతారు. ఇదే విధముగా ఉగ్ర మాహిష్య జాతులలో 7వ 6వ తరాలలో శుద్ధ క్షత్రియులు ఉద్భవిస్తారు. అలాగే అదే విధముగా కరణనామక సంకర జాతిలో 6వ తరంలో శుద్ధ వైశ్యులు ఉద్భవిస్తారు. అనగా శంకర దోషము పితృవర్ణ బీజము 6-7 తరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే కానీ కడుక్కు పోదు. వర్ణ సంకరం అంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు, వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన అధ్యయన అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక బతుకు గడవక క్షత్రియ వైశ్య లేదా శూద్ర వృత్తిని అవలంబించవచ్చు. ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అది వర్ణ సంకరము వంటిదే. అయితే పరిస్థితులు మెరుగుపడగానే ఎవరి అసలు పనిలోనికి వారు వెళ్లకుండా తమ వర్ణం కన్నా హీన వర్ణానికి చెందిన కర్మను నిర్వహిస్తూ ఉండిపోతే వారు వర్ణ సంకరులుగానే పరిగణింపబడతారు. వారు క్రమంగా 7వ 6వ తరాల దాకా ఆ హీన వృత్తిలో ఉండిపోవలసినదే. ఇక సంకర జాతులను 3 రకాలుగా విభజించవచ్చు. అవే సంకర సంకీర్ణ, సంకర వర్ణ సంకీర్ణ, సంకర విభాగాలు. అనులోమజులు ప్రతోమజులు అనగా ఇది వరకు చెప్పబడిన మూర్ధవశక్త నుండి అవయోగ జాతి దాకా గల 12 రకాల వారు సంకర జాతి విభాగానికి చెందినవారు. ఈ సంకర జాతిలో మరల సంకరము జరుగుగా పుట్టిన వారు అనగా మాహిష్య కరణ సంయోగం వల్ల పుట్టిన రథకార జాతి వంటి వారు సంకీర్ణ సంకర జాతి వారు అవుతారు. మరింత లోతైన సంకరము జరిగిన చోట వర్ణ సంకర జాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ధావశక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టిన వారు, అంబష్ట స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగిన వారు, అలాగే పారసవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలు ఈ జాతిలోనికి వస్తారు. వీరిని అధర ప్రతిలోమజులు అంటారు. ఇటువంటి సంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజము కలిగిన వారు మాహిష్య, ఉగ్రజాతి స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీ యందు అగ్రవర్ణుని ద్వారా కలిగిన వారు, ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులు అంటారు. వీరినే అధర అసత్తు, ఉత్తర అసత్తు, వర్ణ సంకీర్ణ జాతుల వారిని వ్యవహరిస్తారు. ఇక గృహస్థ ధర్మాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రతి గృహస్థు ప్రతి దినము స్మార్త కర్మాది దేవాది అగ్నికార్యాలు సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నికి కానీ సంపద్విభాగము సమయములో స్వయముగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రౌత కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రము వైతానాగ్ని అంటే దీన్ని ఆవహనీయాగ్ని మొన్నగు అగ్నులలో ఏదో ఒకటితో సంపన్నం చేయాలి. శరీర చింతలను అంటే విసర్జనాలను ఉదయం సాయంకాలంలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపన వృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతావధాన అంటే పళ్ళు తోముకోవడము, స్నానాధికములను గావించి ప్రతిద్విజుడు ప్రాతకాల సంధ్యోపాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. వహనము చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను అనగా ఉద్యుతము, జాతవేదసము మొన్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలను అనగా నిరుక్త వ్యాకరణాదులను ఇతర శాస్త్రాలను అధ్యయనం చేయాలి. యోగక్షేమాది సిద్ధికి ఈశ్వరోపాసనను కూడా చేయాలి. గృహస్థ ధర్మంలో మరొక ముఖ్యమైన అంశము తర్పణాలు. ప్రతి గృహస్థు ప్రతిరోజు దేవతలకు పితరులకు స్నానానంతరము తర్పణములు ఇవ్వాలి.
పూజ కూడా చేయాలి. వేద పురాణ ఇతిహాసాలలో కొంతమేర యథాశక్తి పారాయణము చేయాలి. జపము చేసుకొని భూత పితర దేవ బ్రహ్మ మనుష్య జాతులకు బలికర్మను గావించాలి. ఇక్కడ బలికర్మ అంటే భూతయజ్ఞము, స్వధ పితృయజ్ఞము, హోమ అంటే దేవయజ్ఞము, స్వాధ్యాయ అంటే బ్రహ్మయజ్ఞము, అతిథి సత్కారము మానుష్య యజ్ఞము. ఈ యజ్ఞాలన్నింటికి బలికర్మగా వ్యవహరిస్తారు. అంతేగాని బలి అంటే ఏదో పేగలు తగ్గడం కాదు. తరువాత స్వధ, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలను ఉద్దేశించి అగ్నిలో హవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మొన్నగు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకు మనుష్యులకు అన్నంతో పాటు జలదానము కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడినంత వండుట సరికాదు. పక్వాన్నం ఎల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో ఉండాలి. సువాసిని అంటే పెళ్ళైనా కూడా ఏవో కారణాల వల్ల ఆనాటికి పుట్టింట్లో ఉన్న స్త్రీ స్వవాసిని. వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు వీరికందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి ఇల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చేయాలి. భోజనానికి ముందు వెనక అవపోసన పట్టాలి. ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకు మూతపెట్టి ఉంచిన దానిని తినాలి. అతిథి కోసం భోజనము ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగా ఉండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నం తినకుండా పోరాదు. బ్రహ్మచారులకు, సన్యాసులకు అంటే వారు లభిస్తే వారు దొరకడమే కష్టము, దొరకడమే అదృష్టము. రోజు భిక్ష వేయాలి. స్నాతకులను, ఆచార్యులని, రాజుని ప్రతి ఏటా పూజించాలి. అలాగే మిత్రులు, అల్లుళ్ళు, ఋత్విజ్యులు ప్రతి వర్షము అతిథి పూజలకు అర్హులు. బాటసారి అతిథి అని, వేదపారంగతుని శ్రోత్రియుడని అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకునేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి. ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తే బ్రాహ్మణుడు ఒకరి ఇంటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహస్థు మితంగా భుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతి చాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరి పొరమేర దాకా దిగబట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి. తనకు ఇష్టలైన మిత్రులతో, విద్వత్ సంపన్నులతో గోష్ఠులు సలుపుతూ ఉండాలి. సాయంకాలము మరలా సంధ్యవార్చి అగ్నిహోత్రము పని చూసుకొని భోజనం చేయాలి. భోజనం తర్వాత బుద్ధిమంతులైన వృత్తులతో ఇంటి వ్యవహారాలను, రాబోయే కార్యాలను ముచ్చరించాలి. వైశ్యులకు, క్షత్రియులకు కూడా యజ్ఞానుష్ఠానము, అధ్యయనము, దానము ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనము, దానగ్రహణము అనేవి అదనపు ధర్మకర్మలు. క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధాన ధర్మము. వైశ్యులకు, వైశ్యవర్ణులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్రవర్ణము వారు పై 3 వర్ణాల వారికి సాయపడాలి. ద్విజులు యజ్ఞాది కర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ సంయమము, దమము, క్షమము, సరళత, దానము మానవులకందరికీ అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల దుష్ట ప్రవృత్తులను పరిత్యజించాలి. ఇది ఏదో కర్త రాసేలేదు, ఈ గ్రంథాన్ని తెలివించిన వాడు అనువాదకుడు పుత్తిన రాసేలేదు అన్నట్టుగా మనకు మూలంలో ఉన్నటువంటి శ్లోకాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం, కుశీద కృషి వాణిజ్యం, పశుపాల్యం విసస్మృతం, శూద్రస్య ద్విజ శోషణ
శూద్రస్య ద్విజ శుశ్రూష ద్విజో యజ్ఞాన్ నహాపయేత్. అహింస సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం అచరేత్ సదృశీం వృత్త మహాజిన్ వృత్త మసటాం తదా. 3 ఏళ్లకు సరిపడినంత బియ్యమును పండించి దాచగలిగిన వాడు సోమరస పానానికి అర్హతను సంపాదించుకుంటాడు. 1 ఏడాది అన్నానికి సరిపడు బియ్యము లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగము యొక్క ప్రక్రియను చేయవలసి ఉంటుంది. అనగా సోమయాగానికి పూర్వము చేయవలసిన అగ్నిహోత్ర, దర్శ, పూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాసాది కర్మలను అనుష్ఠించాలి. ద్విజుడు ప్రతి ఏటా సోమయాగము, పశుయాగము, చాతుర్మాసయాగము, అగ్రాయణేష్టి అనగా కొత్తగా ధాన్యపు గింజలు కనపడగానే చేయు యాగాన్ని లను ప్రయత్నపూర్వకముగా శ్రద్ధగా చేయాలి. ప్రతి ఏటా చేయలేని వారు 2 సంవత్సరములలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీష్టిని చేయాలి. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అందుకొని మోక్షప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానము వేరు. స్వాధ్యాయ విరోధి అయిన అర్థము సంపాదనము చేయరాదు. అర్థము సంపాదించరాదు. ఎవరి వద్ద ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకు, వ్రతాలకు ప్రతిఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలలో చండాలునిగా పుడతాడు. యజ్ఞము కోసము తీసుకువచ్చిన అన్నాన్ని దానం తీసుకున్నవాడు కోడి, గ్రద్ద, కాకి యోనులలో పుడతాడు. ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకు ఒక సాధనంగా వాడుకోదలిచిన బ్రాహ్మణుడు 2-3 రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నింటికంటే శిలోంచ వృత్తి పరమశ్రేష్టము. శిలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకొని వాటితోనే అన్నము వండుకొని కడుపు నింపుకొనుట. ఉంచవృత్తి అనగా ధాన్యపు బస్తాల నుండి రహదారి పేరాలిన ఒక్కొక్క గింజను ఏరుకొని తెచ్చుకొనుట. ఈ రెండింటినీ కలిపి శిలోంచ వృత్తి అని వ్యవహరిస్తారు. ఆ విధంగానే అతను ఎవరో ఆధ్యాత్మిక ఆశయాలను కలిగి ఉన్న ధర్మమోక్షాలకు ఒక సాధనంగా శరీరాన్ని ధర్మమోక్షాలకు ఒక సాధనంగా వాడినవాడు ఈ శిలోంచ వృత్తిలోనే బతకాలి అని. అతనిని గుర్తించి రాజు కానీ శిష్యుడు కానీ యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమాని కానీ ముందుకు వచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును. అప్పుడైనా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసమే తినాలి కానీ భోగద్రవ్యాలను స్వీకరించడం తగదు. ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలను, శాస్త్రాదులను చదువుకోకూడదో చర్చిద్దాం. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.